హాయ్ ఫ్రెండ్స్, హెల్తీ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి శుభ్రంగా కడిగేసి టమాటాలు వేసుకుని మిక్సీ పట్టేసుకు తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని ప్రాసెస్ అంతా నేతితో చేసుకుందామండి. నెయ్యి వేసిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అయితే ముందుగా కొంచెం వేయించి తీసుకుందామండి. ఇవి వేగిన తర్వాత బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. అంతా వేగిపోయినాయండి. ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేస్తున్నాను. అన్నీ వేగిపోయినాయండి. మిల్ మేకర్ అయితే ఒక 2 కప్స్ అయితే తీసుకుని వేసాను. మిల్ మేకర్ కూడా వేగిపోయిందండి. డిఫరెంట్గా చేయవా అన్నారని ఇలా డిఫరెంట్గా అయితే చేశానండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా పౌడర్ వేసానండి. అవన్నీ అన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అంతా టమాటాలు వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి. ఆ గ్రేవీ అయితే వేసేసాను. అది బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమం అయితే వేసానండి. పచ్చివాసన లేకుండా అంతా వేగిపోవాలి. టేస్ట్ అయితే బాగుంటుందా బాగోదా అనుకున్నానండి, కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. అంతా అయితే వేగిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. అంతా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసుకుందామండి. ఎసరు అయితే మరిగిపోయింది. రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుందామండి. స్టవ్ స్లోలో పెట్టేసుకుంటే ఎంతో హెల్దీ అయిన రైస్ అయితే ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. హెల్దీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అంతా కలిపేసుకుని ప్లేట్లోకి పెట్టుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారండి. అందరికీ అయితే నచ్చింది. చూసారు కదండి, హెల్తీగా రైస్ని ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.